ఒక్కొక్క గోపిక దగ్గర ఒక్కొక్క కృష్ణుడు ఉన్నాడు. అనేక రూపాలు ధరించాడు. 16,000 మందిని ఒక్క కృష్ణుడు చేసుకున్నాడనడం పొరపాటు. భారతం చదవకుండా మాట్లాడుతున్నారు. 16,000 మందిని 16,000 మంది కృష్ణుడు చేసుకున్నారు. 16,000 కాపురాలు జరిగాయి. భాగవతంలో ఉంది, చదువుకుని మాట్లాడండి. ఒక కృష్ణుడు కాపురం చేయలా. అన్ని రూపాలు ఒకటే కావడం వల్ల వీరు భ్రమపడ్డారు. నారదుడు స్పష్టంగా అన్ని వేల ఇల్లు తిరిగి ఏం చేస్తున్నాడో చూశాడు. ఆశ్చర్యకరంగా వ్యాసుడు, ఆయన ప్రణాళికాబద్ధంగా ఉంటుంది ఆయన రచన. వ్యాస భాగవతంలో 16,000 మందితో ఈయన చేస్తున్న కాపురాన్ని 14 శ్లోకాల్లో వర్ణించాడు. ఇప్పుడు 4వ శ్లోకంలో గోకులంలో ఆయన ప్రదర్శించిన లీల చెబుతున్నారు. గోపాలం, ఎలాగో గోపాలాష్టకం అని పెట్టారుగా, పొరపాటో గ్రహపాటో కానీ ఈ శ్లోకం నిండా గోపాలుడే ఉంటాడు, గోవిందుడు కాదు. గోపాలం భూలీలా విగ్రహ గోపాలం కుల గోపాలం, గోపాలం కులభూలీలా విగ్రహ గోపాలం కుల గోపాలం, గోపీఖేళన గోవర్ధన ధృతి లీలాలాలిత గోపాలం, గోపీఖేళన గోవర్ధన ధృతి లీలాఖేళన గోపాలం, గోభిర్నిగదిత గోవింద స్ఫుటనామానం బహునామానం, గోభిర్నిగదిత గోవింద స్ఫుట నామానం బహునామానం, గోధీ గోచర దూరం ప్రణమత గోవిందం పరమానందం, ప్రణమత గోవిందం పరమానందం. గోపాలం, ఆయన గోపాలుడు, గోవుల్ని పాలించాడు, అందరికీ తెలుసు. భూలీలా విగ్రహ గోపాలం, భూమి మీద లీలా విగ్రహ రూపంలో గోపాలుడుగా పుట్టాడు. లేకపోతే వైకుంఠంలో ఉండే ఆదినారాయణమూర్తి, అనంత శయనమూర్తి, అఖిల సాక్షిమూర్తి, అఖండ తపోమూర్తి, ఆయనే అవతారమూర్తి అయ్యాడు. భూలీలా విగ్రహ గోపాలం కుల గోపాలం, ఆయన కుటుంబము కులము కూడా గోపాల కులమే, అందులోనే పుట్టాడు. గోపీఖేళన గోవర్ధన ధృతి లీలాలాలిత గోపాలం, ఆయన గోపాలలో ఎదుకులంలో పుట్టి గొల్లవాళ్ళ ఇంట్లో పెరిగి చేసిన లీలలు ఏమంటే గోపీఖేళన, గోపికలతో ఆడుకున్నాడు సరదాగా. గోవర్ధన ధృతి, 7 వయస్సులో గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. పైగా గోవర్ధన పర్వతాన్ని ఇలా ఎత్తి పట్టుకుంటే కొంతమంది సందేహించారు, కుర్రాడు కదా పట్టుకోలేడు, అప్పటికే పైకి లేపాడు. మన అజ్ఞానం అలాగే ఉంటుంది, భగవంతుడు సందేహించాలి అనుకున్నాం. కానీ దేవుడు ఏమంటే ఆ గుడికి వెడితే తప్పకుండా అవుతుందంటే ఇంకేదైనా వేరే గుడి అయితే మంచిది. దిక్కుమాలిన మొహం అంటే వీడే. ఇక వేరే గుడి ఈ గుడి ఇన్ని తేడాలు ఏమిటండి? అజ్ఞానం. ఈ గుడి మానవేరు ఇంకో గుడికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అంటే మహిమంతా గుళ్ళో ఉంటుందమ్మా, గుండెల్లో మహిమ ఉంటుందని మీరు నమ్మగలిగినప్పుడే భగవతత్వం మీకు అర్థమవుతుందమ్మా. మహిమ గుళ్ళో ఉండదు, గుండెల్లో ఉంటుంది. నీ గుండెల్లో ఉండే మహిమ నువ్వు తెలుసుకోవడానికి గుళ్ళోకి వెళ్ళాలి. గుళ్ళో ఉండదు మహిమ, గుండెల్లో ఉంటుంది. మేము రికార్డింగ్ వేరే వాళ్ళు వద్దని ఎందుకంటామో అర్థమైందా? ఇప్పుడు రికార్డు చేశారనుకో ఈ మాట, మన వాళ్ళు ఏం చేస్తారు సార్, గుళ్ళోకి వెళ్ళొద్దు నరసింహరావు ఉవ్వచ్చ, రేపు పొద్దున్న దాని మీద చర్చ. ఈ మొత్తం 2 గంటల ప్రసంగం వింటే అర్థమవుతుంది. ఒక్క మాట వింటే అదేంటండి ఈయన గుళ్ళోకి వెళ్ళొద్దని చెప్తున్న ప్రవచనకర్త అయ్యండి, పెద్ద గొడవ. దాని మీద అడ్డమైన వాళ్ళని పిలవడం, వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. ఏ సందర్భంలో చెప్పారు, ఎందుకు చెప్పారు, ఏం అక్కల. అందుకే బాబు ఎవరు రికార్డు చేయొద్దాడు. చేసిన వాడు ఊరు కూడా ఎక్కడే పెడతాడు దాన్ని. పైగా ఈ మొక్క తీస్తాడు, దాని మీద డిస్కషన్ పెడతాడు. అక్కడి నుంచి డిష్యం కష్టం. వెళ్ళొద్దని చెప్పట్లా, వెళ్ళాలి. ఎందుకోసం పెడుతున్నామో గ్రహించుకుని వెళ్ళాలి. ఊళ్ళోకి వెళ్ళడమే పరమార్థం అంటే ఎలాగా? ఒళ్ళోకి వెళ్ళడం పరమార్థం కాదు, చదువు రావడం పరమార్థం. ఆసుపత్రికి వెళ్ళడం పరమార్థం కాదు, రోగం తగ్గడం పరమార్థం. ఊళ్ళోకి వెళ్ళడం పరమార్థం కాదు, గుండెల్లో ఉండే శివుణ్ణి కనిపెట్టడమే పరమార్థం. ఆ పరమార్థం అంతే. గుళ్ళోకి వెళ్ళి వచ్చినప్పుడల్లా కనిపెట్టామా ఎందుకు పెడుతున్నాం, ఎంతకాలం పెడుతున్నాం, ఏమిటి ఎంతకాలం, ఇంకా ఇది 70 ఏళ్ళు వచ్చే కళ్ళు అగేస్తున్నాయి, ఎంతకాలం పెడతాం అని ఆలోచించాలి. అప్పుడు దొరుకుతుంది, ఎవడో ఒకడు దొరుకుతాడు. నీకు తీవ్రమైన తపన ఉంటే సద్గురువు నీ ఇంటికి వస్తాడమ్మా, అనుమానం వెళ్ళా, నువ్వేం ఎవరిని అడగక్కల, నీ ఇంటికే వస్తాడు. కృష్ణ పరమాత్మ పంపిస్తాడు, వెళ్ళరా అబ్బాయి అంటాడు. ఆ అవసరం వచ్చేస్తుంది. అలాగా తపన, లోపల తపన, నాకు తెలియాలి. ఆ తపన ఉంటే భగవంతుడు దొరుకుతాడు. గోపికలకు ఉందా తపన, అందుకని గోపికలతో ఆడుకుంటే వంకర సంబంధాలన్నీ అంటగట్టారు. గోపికలకు ఎంత తపనో తెలుసా? వాడు అనుకున్నారు, ఛే బ్రహ్మదేవుడు తిట్టారు. ఎందుకంటే పగలల్లా అడవిలో తిరుగుతూ ఉంటావు శ్రీకృష్ణ, సాయంత్రం ఎప్పుడో వస్తావు,
యమునా తీరంలో ఉండి మురళీనాదం చేస్తావు, మా సంసారాలన్నీ వదులుకుని మేము దానికోసం ఇక్కడికి వస్తుంటే ఆ చీకట్లో, ఆ నును చీకట్లో సరిగ్గా కనపడినప్పుడు అలా అలా రెప్పలు అల్లార్చి చూస్తున్నాం. అప్పుడప్పుడు ఈ రెప్పలు ఇలా వాళ్ళ వల్ల పూర్తిగా చూడలేకపోతున్నామయ్యా, ఈ రెప్పల్ని బ్రహ్మదేవుడు ఎందుకు సృష్టించాడని తిట్టారమ్మా. అది గోపికలు, అది గోపికలు, అది గోపికలు. వాళ్ళకి వంకర సంబంధాలు అంటకడితే ఎలాగా? మన బుద్ధి వాళ్ళ బుద్ధి ఒకటేనా? నీ వడవిన్బవందిరుగని కుటిలాల కలాలితస్యమిచ్చా విధి చూడకున్న నిముషంబులు మాకు యుగంబులై జన కావున రాత్రులైన నిన్ను కన్నుల నిండుగ జూతమన్న లక్ష్మీవర రెప్పలడ్డముగ జీసనిదేల విధాత క్రూరుడై అని భాగవతంలో ఆర్తితో అరుస్తారు. కంటికి రెప్పలున్నాయని ఏడ్చారమ్మా. అలా ఏడ్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా భక్తులు? వాళ్ళు గోపికలు. వాళ్ళకి నమస్కారం, వాళ్ళకి నమస్కారం. ఒక సందర్భంలో నారదుడు ఒక గోపిక కనపడితే పాదాభివందనం చేస్తాడు. నువ్వు మహర్షివి నాకు చేస్తున్నావంటే శ్రీకృష్ణుడు నిన్ను ఒప్పుకున్నాడు, నన్ను ఒప్పుకోలేదని చెప్పాడే. నువ్వు భక్తురాలు అని చెప్పాడు, నన్ను కాదన్నాడు, అందుకే నీకు చేస్తున్నాను ఆయన. అంత గొప్పవాడు వాడు. ఇంకో ధ్యాస లేదు వాళ్ళకి అసలు. సంసారమా, భర్త, పిల్లల, ఇంకోట ఏమీ లేదండి. కృష్ణుడు అంటే కృష్ణుడు. వాళ్ళని దేవుడుగా చూశారు కానీ ఒక మగవాడుగా చూడలేదమ్మా. చాలా తప్పు మాటలు అవి. పైగా గోపికలంటే అర్థం తెలియకుండా మాట్లాడతారు. అందులో 8 ఏళ్ల వాళ్ళ నుంచి 80 ఏళ్ల వాళ్ళ వరకు, 80 ఏళ్ల వాళ్ళతో కూడా వంకర సంబంధాలైనా బుద్ధి ఉందా లేదా? 8 ఏళ్ల వాళ్ళ నుంచి 80 ఏళ్ల వాళ్ళకు ఎవరు ఉన్నారు? అందులో మగాళ్ళు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. గోపకులం మొత్తం అందరూ ఆ యమునా తీరంలో ఆయన చేసే మురళీ గానానికి లోలురై వెళ్ళిపోయారు. దాన్ని ఎవరు ఆపుతారు? మీరు ఎలా ఆపుతారు? వాళ్ళకి ఇష్టపడి వచ్చిన తర్వాత మనకు తెలియపోతే ఇంక వంకర సంబంధాలు అంతే. అందుకని గోపీకేరన్న గోవర్ధన ధృతి లీలాలాలిత గోపాలం. గోపికలతో క్రీడించాడు, గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. ఆయన ఎత్తి మీరెవరు సందేహించకండి, పర్వతం కిందికి రండి అన్నారు. వీళ్ళకి అనుమానం, చిన్నపిల్లాడు కదా వేరేలా పట్టుకున్నాడు ఒక ఆయన. కొందరేమో లోపలికి వెళ్ళిపోయారు. ముందు అందరికంటే వెళ్ళిపోయిన వాళ్ళు గోపికలే. వాళ్ళకి నమ్మకం. ఎందుకు వెళ్ళిపోయారో తెలుసా? కృష్ణుడు కాపాడుతాడో కాపాడో అది వేరే విషయం, కృష్ణుడితో పాటు పోయినా మంచిదే, అందుకని వెళ్ళిపోయారమ్మా. అది భక్తి అంటే, అది భక్తి. కాపాడుతాడా అనేది మాకు అనవసరం అండి. ఆయన ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాం మేము. ఆయన ఇక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాం అంతే. ఆయన బయటకు వస్తే వస్తాం. తాను ప్రేమించిన వాడి గురించి ప్రమాదాన్ని కూడా ఎదుర్కొందుకు సిద్ధంగా ఉంటే వాళ్ళు కాకపోతే భక్తులు ఇంకెవరు అవుతారండి? మేము ఎదుర్కొంటాం, మేము ఉంటాం. పడిపోనండి, ఆయనతో పాటు పోతాం. రానండి, ఆయనతో పాటు వస్తాం. ఇంత నమ్మకం లేక కొంతమంది నాస్తికులు బయట ఉండిపోయారు. చిన్నపిల్లలు కాపాడు. ఒకడు సగమాస్తికుడు, సగమనాస్తికుడు. వాడేం చేసేట వెళ్ళేట్టు లోపల, కానీ గొడుగు పట్టుకుని వెళ్ళి గొడుగు పెట్టేట్టు. ఒకవేళ పడిపోతే గొడుగు ఆపుతుందని. వీడు గొప్ప భక్తుడంటే. ఇంత చేసి కృష్ణుడి చేతిలోంచి కొండ పడిపోతే వీడు వెధవ గొడుగు ఆపుతుంది అక్కడ. వీడి అజ్ఞానం వీడిది. సగం నమ్మడం అంటే ఇదే. ఎందుకైనా మంచిది, మన పని మనం చేసుకో. నువ్వు చేయకు, వదిలే, వదిలే. భగవంతుడి మీద పూర్తిగా నమ్మాం మనం. మన పని నిమిత్త మాత్రంగా మనం చేయొచ్చు, అహంకరించాల్సిన అవసరం లేదు. అలా లీలాలాలిత గోపాలం. ఇంకో విషయం, ఇంతమంది గోవింద 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 అంటుంటే ఆ కాలంలో జరిగిన విశేషం ఏంటంటే గోభిర్నిగదిత గోవింద స్ఫుటనామానం బహునామానం. తల్లి ఆవు దూడని పిలుస్తున్నా, పిల్ల దూడ తల్లిని పిలుస్తున్నా అంబా అనట్లేదుటమ్మా, గోవిందా 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 అంటున్నాయిట. అది గోకులం అంటే, అది గోకులం. గోభిర్నిగదిత. గోవులు కూడా ఇదే మాట. ఎందుకని ఎప్పుడు పశువులు పక్షులు చుట్టూ చిన్నపిల్లలు కూడా పిల్లలు చుట్టూ ఉన్న మాటలను అనుకరిస్తాయి. చిలక పలుకులు అంటారు. చిలక ఏం చేస్తుంది? మనం రామ అంటే రామ అంటుంది, డ్రామా అంటే డ్రామా అంటుంది. రామచిలుక అంటారు. ఎందుకన్నారంటే రామనామం. అందుకని లేదు, అజ్ఞానం. రాము దానికి ఏం తెలియదు. రాముడు ఏకపత్ని వ్రతుడు, మనలో మనమాట. ఆశ్చర్యకరం. చిలక కూడా ఒక చిలకతో జత గడితే జీవితం అంతా అదే చిలకమ్మ. అటువంటి జాతిని రామచిలక జాతి అంటారు. ఊరికే అనడం. అది చచ్చిపోతే వదిలేస్తుంది అంతే. మళ్ళీ ఇంకో మగాడి దగ్గరికి వెళ్ళదు. అది కుదరదా, వాడే. అది రామచిలుక. రాముడు లాంటి స్వభావం కలిగిన చిలుక కాబట్టి రామచిలుక అన్నారు. కానీ రామ రామ అంటుంది. చిలక్కి రామ తెలుసు, డ్రామా తెలుసు. నువ్వు ఏది నేర్పితే అదొకటి.
అంటే పశువులు పక్షులు అనుకరిస్తాయి, గోకులంలో ఉండే గోవులు అనుకరించాయి, జస్ట్ ఇమిటేటెడ్. దేన్ని? వీళ్ళందరూ గోవిందా గోవిందా అంటుంటే గోభిర్నిగతిత గోవింద స్ఫుటనామాన, అవి కూడా గోవిందా గోవిందా అని అనగలిగిన గోండా గోండా అంటున్నాడు. పాపం అనగలిగిన స్థాయిలో అంటున్నాయి ఇవి. అంటేనమ్మా నేను ఒక్క మాట చెబుతా, భగవంతుడి మీద విశ్వాసంతో చెబుతా, ఇవాళ పిల్లలు చాలామంది ఆటిజం అనే కొత్త వ్యాధికి లోనవుతున్నారు. భయంకరమైన వ్యాధి అది. అది ఎందుకు వస్తుందో తెలుసా? సెల్ ఫోన్లు మంచం మీద పెట్టుకు పడుకుంటున్నారమ్మా. ఈ దుర్మార్గం మానేయాలి. స్మార్ట్ ఫోన్ మంచం మీద పెట్టుకుంటే పిల్లలు చెడిపోతారు ఖచ్చితంగా. చూసి చెడిపోతారు కాదు, చూడకుండానే చెడిపోతారు. ఆ రేడియేషన్ వాళ్ళకి తగులుతోంది, మెదడులో నరాలు ఎదగడం లేదు, కొత్త కొత్త వ్యాధులన్నీ వస్తున్నాయి. 9 నెలలు నిండకుండా మెదడులో వ్యాధి, దానికి ఏదో ఇంజెక్షన్ చేయాలి, 2 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ స్మార్ట్ ఫోన్ అనేటువంటి శవాన్ని మనం దూరంగా పెట్టే వరకు జీవితంలో మనం బాగుపడమండి. కనీసం రాత్రైనా వదిలేయలేరా? పక్కలో ఉండాలా అది? పైగా తల దగ్గర దీపం ఎవరికి పెడతారండి? శవానికి పెడతారు. మనం తలగడ దగ్గర పెట్టుకుంటున్నాం, దీపం ఉన్న ఫోన్ని బుద్ధి ఉందా? దూరంగా పారేయలేమా? అర్ధరాత్రి అప్పుడు ఫోన్ చేస్తారండి. సక్రమ సంబంధాలు అయితే అక్కడ అర్ధరాత్రి ఫోన్లు ఉండవు. మన కాంక్షలు, మన సరదాలు, ఎవడో మిస్ అయిపోతాడేమో, ఎవరితో మిస్ అయిపోతుంది, ఎదవ గొడవలు ఇవన్నీ కూడా. వెంటనే స్పందించకపోతే సంబంధాలు దెబ్బతండి. ఎదవ సంబంధాలు, మానవ సంబంధాల కోసం చూడొద్దండి. మాధవ సంబంధం ఒక్కటే నిజమైన సంబంధం. మానవ సంబంధాలు ఎప్పుడూ పోయేవే. సంయోగ విప్రయోగ అంతా మరణాంతంచి జీవితం అంటాడు రామచంద్రమూర్తి రామాయణంలో. నువ్వు ఎవరితో ఎంత అనుబంధం పెంచుకున్నా తెగిపోతుంది ఖచ్చితంగా. భార్యాభర్తలు ఇద్దరు సీతారాముల్లాగే చాలా గొప్పగా ఉండొచ్చమ్మా. కానీ 70 ఏళ్ళు వచ్చాక ఎవరో ఒకరు ముందు వెళ్ళిపోతున్నారా లేదా? రెండో వారు ఆ వియోగాన్ని భరిస్తున్నారా లేదా? తప్పదు కదా. సంయోగ విప్రయోగ అంతా ఏదో విడాకులు గొడవలు కాదండి. సక్రమంగా ఉన్నా సరే వియోగం తప్పదు. ఏం చేస్తారు? అంచేది ఏం చేయాలి? వియోగానికి ముందే సిద్ధంగా ఉండాలి. అంతేగాని ఆవిడతో కలిసి కాఫీ తాగుతుంటే నువ్వు పోయినా నాకేమీ బాధ లేదు అనకూడదు. మళ్ళీ కాఫీ ఎవరు విషం ఇస్తారు. ఆ మాట నోటమ్మట రాకూడదు, లోపల ఉండాల్సింది అదే. భార్యకైనా అదే ఉండాలి. మీరు లేకపోతే నాకు ఈ ప్రపంచం లేదు అని అన్నా సరే ఆయన లేని ప్రపంచాన్ని కూడా చూడ్డాన్ని అలవాటు చేసుకోవాలమ్మా. మా ఇళ్లలో పూర్వం బాలవితంతువులను చూసావమ్మా, అలాగే బతికారు. 9 ఏళ్ళప్పుడు భర్త పోతే 90 ఏళ్ల వరకు బతికినామండి. మా ఇంట్లోనే చూశాను నేను. మా నాన్నగారి మేనత్త, మా అమ్మ ఎంత గొప్పదంటే అత్తగారినే చూడట్లేదు ఇప్పుడు ఎవరు, తండ్రి భర్త మేనత్తను కూడా మా అమ్మ చూసింది. భర్త మేనత్త ఎక్కడికి ఆవిడ బాలవిత్తంతో ఎక్కడికి పోతుంది? మా నాన్నగారు తెచ్చి ఉంటుంది. మరి ఎక్కడ పోయి ఆయన మేనలుడు ఎవరు చూస్తారు? ఆయన భర్త లేడు, పిల్లలు ఎవరూ లేరు. మా ఇంట్లో ఉంది. మా అమ్మ ఎంత సేవ చేస్తుందో. చివరికి ఆవిడ ప్రాణం 90 ఏళ్ళకి పోతుంటే మా అమ్మ పుట్టింటికి వెడితే ఈవిడ అందరూ అది వచ్చే వరకు నేను పోనందట. తిరిగి మా అమ్మ వచ్చాక పోయింది ఆవిడ. ఆ అనుబంధం నా కూతురు లాంటిదేనివే నీవు లేనిదే నేను పోను అని మా అమ్మ వచ్చాకే 90 ఏళ్ల వయసులో పోయింది. అంతవరకు బోడు సేవ చేసింది ఇంట్లో. అటువంటి అనుబంధాలు ఉండేవి పూర్వం. అటువంటి అనుబంధాలే దూరం అయిపోయాయి కదా. ఇవాళ ఏముందండి, లింగులు ఇటుకు అదవ సంబంధం. చదువు మొదలవగానే కాలేజీ పాఠశాలకు పోయాడు, తర్వాత హాస్టల్కి పోయాడు, తర్వాత అమెరికా పోయాడమ్మా. ఎక్కడున్నాడు? ఎక్కడ? ఏమి సంబంధాలు? ఇదో సంబంధమా? ఏదో బురద బంధం ఇది. దీని గురించి బాధపడడానికి దాని గురించి బాధపడద్దని చెబుతున్నారు ఇక్కడ స్పష్టంగా. ఆ గోవులు కూడా ఏదో రకంగా అనుకరించి గోవింద అన్నట్టే పసిపిల్లలకి చిన్నతనం నుంచి మీరు అక్కడ ఉండి గోవింద నామాన్ని నేర్పండి. నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః. మీరు నిరంతరం పైకి నామాన్ని జపించండి, వారికి కూడా అలవాటు అవుతుంది. అప్పుడు గోవులు అన్నట్టే పసిపిల్లలు అంటారండి, గోవిందుడు కాపాడుతాడు వాడు. గోధి గోచర దూరం ప్రణమత గోవిందం పరమానందం. గోచర దూరం. గోధి అంటే ఇంద్రియాలు. మన ఇంద్రియాలు మన విషయాల గురించి, మన చుట్టూ ఉండే ఇళ్ళు వాకిళ్ళు సామాన్లు బంధాలు డబ్బులు పదవులు పీఠాలు, ఈ దరిద్రపు ఆలోచనలు ఉన్నంతకాలం నారాయణుడు మనకు కనపడ్డు. గోచర దూరం. ఈ గోధి అంటే ఇంద్రియాలకి మీద లగ్నమైన బుద్ధి. వీటి మీద మన దృష్టి ఉంది ఎంతసేపు. ఇంకా అది కొనుక్కోవాలి, ఇది ఏదో చేసుకోవాలి, అపార్ట్మెంట్ చాలట్లేదు, ఇంకో డిపార్ట్మెంట్ కావాలి. ఎక్కడ ఉంది అక్కడ మళ్ళీ గోల మొదలవుతుంది. ఇక్కడ జీవితం సుఖంగా ఉండాలంటే ఒకటే పద్ధతి, ఉన్న చోటే ఉండాలి, ఉన్నదేదో తినాలి, ఉన్నదాంతోనే సంతృప్తి పడాలి. అప్పుడే బాగుంటాం.
గుడ్లవల్లేరు వాళ్ళు గుడ్లవల్లేరులోనే ఉండాలి, గుడివాడ వాళ్ళు గుడివాడలోనే ఉండాలి. వీళ్ళు వెళ్ళిపోయి అమెరికా వెళ్ళాల్సిన పని లేదు. ఇక్కడ ఏది ఉంటే తింటాం, కలో గంజు మన దేశం లేదా ఇక్కడ? అప్పుడే సుఖంగా ఉంటాం. ఇక్కడ వ్యవసాయాలన్నీ మూటగట్టి అవతల బారేశారు, అక్కడికి వెళ్ళి కూర్చున్నారు, ఇవన్నీ పాడుపడ్డాయి. ఇక్కడ ఈ అత్యాశలే మన జీవితాలను నాశనం చేస్తున్నాయి. అందుకని ఈ ఇంద్రియ వ్యామోహానికి దూరంగా ఉంటేనే పరమాత్మ దొరుకుతున్నాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు 5వ శ్లోకంలో ఇంకా విచిత్రంగా ఆయన లీల ఎలా ఉంటుందో, ఎలా మనని కాపాడుతాడో చెబుతున్నాడు ఖచ్చితంగా. గోపీమండల గోష్ఠీ భేదనం, గోపీమండల గోష్ఠీ భేదనం, అభేదావస్థం భేదావస్థమభేదాభం, శశ్వద్గోధృత శశ్వద్గోఖుర నిర్ధూతోద్గత, శశ్వద్గోఖుర నిర్ధూతోద్గత ధూళీధూసర సౌరభ్యం, శశ్వద్గోఖుర నిర్ధూతోద్గత ధూళీధూసర సౌభాగ్యం, శ్రద్ధాభక్తి శ్రద్ధాభక్తి గృహీతానందం, శ్రద్ధాభక్తి గృహీతానందం, అచింత్యం చింతిత సద్భావం, శ్రద్ధాభక్తి గృహీతానందం, అచింత్యం చింతిత సద్భావం, చింతామణి మహిమానం ప్రణమత గోవిందం పరమానందం, ప్రణమత గోవిందం పరమానందం. గోపీమండల గోష్ఠీ భేదమభేదావస్థం అభేదావస్థం అభేదాభం. గోపికలు ఎన్ని వందల మంది ఉన్నా అందరికీ తలొక కృష్ణుడుగా దర్శనమిచ్చాడు ఆయన. మాధవం మాధవం చ అంతరే చ అంగనా అంగనా అమంగనా అమంతరే మాధవో, అంగనా అమంగనా అమంతరే మాధవో, మాధవం మాధవం చ అంగనా మాధవం మాధవం చ అంతరే చ అంగనా. ఒక్కొక్క గోపిక దగ్గర ఒక్కొక్క కృష్ణుడు ఉన్నాడు, అనేక రూపాలు ధరించాడు. 16,000 మందిని ఒక్క కృష్ణుడు చేసుకున్నాడనడం పొరపాటు, భారతం చదవకుండా మాట్లాడుతున్నారు. 16,000 మందిని 16,000 మంది కృష్ణుడు చేసుకున్నారు. అది టీటీడీ వారి సామూహిక వివాహం, ఆక్షేపించకూడదు మనం. 16,000 కాపురాలు జరిగాయి, భాగవతంలో ఉంది, చదువుకుని మాట్లాడండి. ఒక కృష్ణుడు కాపురం చేయలా, అన్ని రూపాలు ఒకటే కావడం వల్ల వీరు భ్రమపడ్డారు. నారదుడు స్పష్టంగా అన్ని వేల ఇల్లు తిరిగి ఏం చేస్తున్నాడో చూశాడు. ఆశ్చర్యకరంగా వ్యాసుడు, ఆయన ప్రణాళికాబద్ధంగా ఉంటుంది ఆయన రచన, వ్యాస భాగవతంలో 16,000 మందితో ఈయన చేస్తున్న కాపురాన్ని 14 శ్లోకాల్లో వర్ణించాడు. 15 చెప్పొచ్చు, 20 చెప్పొచ్చు, 30 చెప్పొచ్చు, 2 చెప్పొచ్చు. 16,000 మందితో కాపురాన్ని కనీసం 16 శ్లోకాలైనా చెప్పకుండా 14తో ఎందుకు ముగించారండి? 14 లోకాల్లో ఎవరు ఏ పని చేసినా కృష్ణ పరమాత్మ చేస్తున్నట్టే లెక్క. అది సూక్ష్మ దర్శనం. గ్రంథాలు చదివేటప్పుడు ఈ దృష్టి ఉంటే విషయాలు తోస్తాయి భగవంతుడు దైవం. 14 ఎందుకు అంటే ఆయన వర్ణిస్తాడు. అక్కడ చూసిన కృష్ణుడు ఒక చోట నా బాకీ తీర్చని దెబ్బలాడుతున్నట్ట, ఇంకో చోట ఏమో ఇప్పుడు తీర్చలేనాయా అని వాణ్ణి బతిమాలుతున్నట్ట, ఇంకో చోట కొడుక్కి వేదం చదువుతున్నట్ట, ఇంకో చోట తండ్రి దగ్గర వేదం నేర్చుకున్నట్ట, ఇంకో చోట బలరాముడి దగ్గర అరుగు మీద కూర్చొని చర్చలు చేస్తున్నట్ట, ఇంకో చోట భార్యను బతిమాలుతున్నట్ట, ఇంకో చోటేమో భార్య బతిమాలుతుంటే విర్రవీగుతున్నట్ట. ఇవన్నీ మన ఇళ్లలో జరిగే పనులే. ఇవి ఆయన 14 శ్లోకాల్లో వర్ణించాడు. ఎందుకంటే 14 లోకాల్లో ఏ కుటుంబంలో ఏం జరిగినా కృష్ణుడు చేస్తున్నట్టే. అనంతం అనంతం అనంతుని యొక్క లీల ఇది. అందుకే వ్యాసుడు 14 శ్లోకాల్లో వర్ణించాడు వాటిని. అలాంటి లీల ఇది. అందుకని అది అర్థం కాక మనం ఒకరు చేసుకున్నారంటే అలాగా. అందుకని ఒక్కొక్క గోపికకి ఒక్కొక్క కృష్ణుడిగా కనపడితే 16,000 పెళ్ళిళ్ళు జరిగే, కానీ ఒకరు చేసుకోలేదండి. ఒక మనిషిని మీరు అనడానికి వీల్లేదు. ఆయనే 16,000 రూపాయలు ధరించాడని ఒప్పుకుంటారా? సంతోషం, కృష్ణుడు భగవంతుడని మీరు ఒప్పుకున్నట్టే. ఇంకా నాస్తికుడితో మనం వాదించక్కల. మనిషి ఎవడు రూపాయలు వేరే ధరించలేడు కదా, ఒక్కడే 16,000 రూపాయలు ధరించాడు అని నాస్తికుడు ఒప్పుకుంటే అది మాయా అంటే మంచిదే. ఆయన భగవంతుడిని ఒప్పుకోవాలి, నోరు మూసుకో. ఆయన భగవంతుడైనా ఒప్పుకో, లేకపోతే ఆయన పెళ్ళిళ్ళు చేసుకోలేదని అంగీకరించు. నువ్వు ఎలా అంటే అలాగే అడ్డగోలుగా మాట్లాడితే ఒక తర్కం ఉండాలి కదా. అందుకే ఇక్కడ వర్ణిస్తున్నారు శంకరాచార్య. అందరికీ తలొక్క కృష్ణుడుగా కనపడ్డాడండి. ఎందుకు అలాగా? ఎందుకు అంతగా గోకులంలో ఎందుకు లేనమైపోయి? శశ్వద్గోకుర నిర్ధూతోద్గత
ధూళీ ధూసర సౌభాగ్యం. సాయంత్రం వేళ గోవులు ఇంటికి వస్తూ ఉంటే, గోవులు పరిగెడుతూ ఉంటే మరి ఇంటికి వచ్చేటప్పుడు ఆనందంగా వస్తాయి కదా. మన పిల్లలు బడికి వెళ్ళేటప్పుడేమో నీరసంగా ఇలా పెడతారు, ఎందుకు వచ్చాను గొడవ అని. వచ్చేటప్పుడు దూకుతూ వస్తారు. శనివారం సాయంత్రం మరీ దూకుడుగా వస్తారు, ఎందుకంటే మర్నాడు హాలిడే. ఆదివారం సోమవారం పొద్దున్న వెళ్ళమంటే వెళ్ళడు, ఎందుకంటే మండే, దాని పేరే ఒళ్ళు మండే, వెళ్ళడు. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం మనం. మనిషికి ఆనందదాయకమైన పని ఉంటే గంతులేస్తారు కదా. గోవులు ఇంటికి వచ్చేటప్పుడు పరిగెడుతూ వస్తాయి. మన సంస్కృతిలో గొప్పదనం చూడండి. సాయంత్రాన్ని ఈవినింగ్ అనడం ఎవడైనా అంటారండి. వేధవ భాష, అదో భాష. ఈవినింగు, మార్నింగ్. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఈవినింగ్? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఈవినింగ్? వాట్ ఈస్ ది రూట్ ఆఫ్ ఈవినింగ్? మన భాష అలా ఉండదండి. తెలుగులో సాయంత్రాన్ని ఏమంటారో తెలుసా? గోధూళి వేళ అంటారు దాన్ని. గోవులు ఇంటికి వచ్చేటప్పుడు వేగంగా వస్తాయి కాబట్టి కాలి గిట్టల నుంచి ధూళి రేగుతుంది, కాబట్టి ఇది పవిత్రమైన గోధూళి వేళ. అది తెలుగు మాట. ఈవినింగ్ అనడానికి, గోధూళి వేళ అనడానికి ఎంత తేడా ఉందండి, అంత తేడా ఉంటుందమ్మా. డాడీ అనడానికి, తండ్రి అనడానికి, నాన్న అని పిలవడానికి, డాడీ అనడానికి అంత తేడా ఉంటుంది. ఏ భాషలో పిలిస్తే ఏమైనా మాట్లాడొద్దండి. ఆత్మను అప్పగించేటువంటి భాషలు రెండే రెండు ప్రపంచంలో, తెలుగు ఒక్కటి, సంస్కృతం ఒక్కటమ్మా. సంస్కృతం. నీకు దమ్ము ఉంటే సంస్కృతంలో మాట్లాడి, నేను సంతోషిస్తాను. తెలుగులో మాట్లాడలేదు. ఇంగ్లీష్ దేనికి, హిందీ దేనికి? నీ దిక్కుమాలిన భాషలన్నీ మాట్లాడతావు ఎక్కడ? అది జీవం లేని భాషలో ఏం జీవం ఉంది అందులో? గోధూళి వేళ. ఆ గోవులు పరిగెడుతూ వస్తూ ఉంటే ఆ ధూళిని ఒంటి మీద పడుతూ ఉంటే ఆయన చాలా ఆనందించాడు. ఎందుకని? భగవద్గీతలో చెప్పిన మాట, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మీ పని మీరు చేయండి, ఫలితాన్ని నాకు సమర్పించండి. అంటే భగవద్గీత అర్జునుడికి ఎంత అర్థమైందో మనకి తెలియదు, కానీ గుర్రాలకి, గోవులకి అర్థమైంది. అంచేది గోవులు వాటి పని చేస్తున్నాయి. గోవుల పని ఏమిటి? పరిగెట్టడం, పాలివ్వడం. ఇంకేముందండి? అంచేది ఆ పరిగెడితే రేగిన ధూళి కృష్ణుడి మీద పడితే కృష్ణుడు దాన్ని ఆనందంగా, అలంకారంగా భావించాడు. మనమంతా మన ఉద్యోగ బాధ్యతలు, మన సంసార బాధ్యతలు, మన ఉపాధ్యాయ బాధ్యతలు, సంసారంలో, సమాజంలో అన్ని బాధ్యతలు చేసి ఆ ఫలితాన్ని గోవిందుడికి అర్పిస్తే ఆయన మన ఇంట్లోనే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళాడు. ఆయన కోరుతున్నది ఒకటే, నీ బాధ్యత నువ్వు చే, డూ యువర్ డ్యూటీ, లీవ్ మీ ఎవ్రీథింగ్, నాకు వదిలే మిగిలినవన్నీ, రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. నీ జీవితం మొత్తం నేను బాధ్యత వహిస్తాను, నాకు వదిలే, నువ్వు ఆలోచించుకో, నువ్వు గోవిందా అనుకుంటూ కూర్చో. అంత తేలికైన విధానం ఉంది హిందూ ధర్మంలో, మనం చేయడం లేదు. ఇక్కడ బొట్టెడదామా, నూనె పోసేద్దామా, దీపాలు ఎట్టేద్దామా, నానా గొడవ చేసేద్దామా, అంతే. ఈ ఆచారాల కంటే లోపల ఉండేటువంటి ఆత్మీయతని భగవంతుడికి అర్పించగలగాలి మనం. అప్పుడు ఆ ఆనందం వేరుగా ఉంటుంది ఖచ్చితంగా. అప్పుడు శ్రద్ధా భక్తి గృహీతానందం. మన శ్రద్ధ వల్ల, మన భక్తి వల్ల మనం ఆనందమే పొందుతాం. మొదట్లో చెప్పుకున్నట్టుగా మోదం, ప్రమోదం కాదు, పరమానందాన్నే పొందుతాం ఖచ్చితంగా. అచింత్యం చింతిత సద్భావం. ఆయన మన ఆలోచనకి లొంగడు, కానీ ఆయన ఎప్పుడూ మన గురించి మంచిగానే ఆలోచిస్తాడు. చింతిత సద్భావం. నా భక్తుడు బాగుండాలి, లేకపోతే ఇందాక అర్జునుడికి ఆ వైష్ణవాస్త్రం వస్తుంటే ఆయన లేవడం ఏమిటండి, వదిలేసి కదా. అర్జునుడు అడిగినా కూడా, బావా నేను ఆయుధం పట్టనని చెప్పాను కదా, డూ యువర్ బిజినెస్, ఐఎమ్ గోయింగ్ అని వెళ్ళిపోవచ్చు కదా. ఒక గంట ముందే వెళ్ళిపోలేదు, ప్రాణాలకు తెగించాడు. విందులు బాణం వేస్తే ఈ శ్రీకృష్ణస్వామి యొక్క కుడి చేతిలోంచి 2 బాణాలు దూసుకెళ్ళాయి. కుడి చేయి 2గా చీలిపోయిందమ్మా. ఈ మొక్క విడిపోయి ఇలా పడింది. వ్యాసభారతం చదివితే, బావా అని అర్జునుడు కంగారు పడుతూ ఈయన మొక్క ఇలా పైకి లేపి, నేను అతుక్కుంటా, నువ్వు యుద్ధం చేయన్నాడు. అది కృష్ణ పరమాత్మ. సారథి మీద బాణాలు వేస్తుంటే ఏం చేస్తున్నావు అని రఘుకుడిని ఆక్షేపించలా. మరింత నిర్వీర్యమైపోతాడు, బాధపడతాడు. అందుకని వద్దన్నా, నేను చూసుకుంటా, నువ్వు బాణాలై అన్నాడు. అంతే, చీలిపోయింది. ఇలాగా భారతం చదివితే కళ్ళనీళ్ళు వచ్చాయి నాకు. ఈ బాబోయ్, ఎంత త్యాగం చేసేవయ్యా. ఎందుకంటే ఈయన ఆయుధం పట్టాడు, వాళ్ళు బాణాలు వేస్తూనే ఉన్నారు. మరి సారథిని వదిలిపెట్టరు కదా, చంపేస్తారు. అన్నిటిని భరించాడు ఆయన. అంతకంటే ఏం చేయమంటారు కృష్ణుడిని ఇంకా భక్తుల కోసం. అందుకని చెబుతున్నారు ఇక్కడ ఖచ్చితంగా. ఆ శ్రద్ధ భక్తి ఉంటే ఆనందం అనేది దక్కుతుంది. ఆయన మనకు ఆలోచనలకు లొంగడు, కానీ ఆయన మన గురించి ఆలోచిస్తాడు. చింతిత సద్భావం. అలా శ్రద్ధగా చేస్తేనే భగవంతుని యొక్క దర్శనం అన్నీ లభిస్తాయి. ఇప్పుడు 6వ శ్లోకం చూద్దాం.
చింతామణి మహిమానం ప్రణమత గోవిందం పరమానందం. చింతామణి అని మణుల్లో ఒక మణి ఉంది. అది నిజానికి చాలా ఖరీదైనటువంటి మణి. అది ఒక్కటి దొరికితే 100 కోట్ల రూపాయలు దొరికినట్టే అప్పట్లో. చింతామణి మంత్రం అని ఒకటి ఉంది మంత్రాల్లో. ఆ మంత్ర జపం కనుక చేస్తే కలగని సిద్ధి లేదు. సంస్కృతంలో శ్రీహర్షుడు అనేటువంటి మహాకవి చింతామణి మంత్ర జపం చేసి నైషధం అనే అద్భుతమైన కావ్యాన్ని రాశాడు అంట. అంతటి కావ్యం రాయాలంటే ఆయనకి శక్తి కావాలంటే చింతామణి మంత్ర జపం నుంచే వచ్చింది. ఇంకా దాన్ని చేయడానికి రకరకాల విచిత్రమైన విధానాలన్నీ ఉన్నాయి. మానవులందరి వల్ల అయ్యేది కాదు. కానీ భగవత్ ప్రార్థన మనం మానకుండా చేస్తే చింతామణి మహిమానం, ఆ చింతామణి వల్ల వచ్చే సిద్ధులన్నీ కేవలం భగవత్ ప్రార్థన వల్ల మనకు వస్తాయి. మనం వేరే ఏమి సాహసాలు చేయక.